హలో అండి, నేను మీ డాక్టర్ ఉషశ్రీ, కన్సల్టెంట్ ఫిజిషియన్, అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, విజయవాడ. ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ది మెయిన్ లీడింగ్ కాసెస్ డయాబెటిస్. చాలా కాలంగా రక్తంలో షుగర్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉండడం మూలంగా కిడ్నీ మీద ఒత్తిడి పడడం జరుగుతుంది. దీనివల్ల యూరిన్ లో ప్రోటీన్ లీకేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్దర్ గా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మూలంగా క్రియాటిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. దీన్నే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇవే కాకుండా యూరిన్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం మూలంగా నార్మల్ పీపుల్ తో పోలిస్తే వీళ్ళలో రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీ వరకు స్ప్రెడ్ అయితే కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే పైలోనెఫ్రైటిస్ అంటాము. షుగర్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. షుగర్ ఉన్న పేషెంట్స్ కిడ్నీ మీద డ్యామేజ్ పడుతుంది అనడానికి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇనిషియల్ స్టేజెస్ లో సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు వాపులు రావడం, పొద్దున్న లేసేసరికి కంటి చుట్టూ వాపులు ఉండడం, యూరిన్ నురగగా రావడము, ఇది వరకు బీపీ కంట్రోల్లో ఉండి సడన్ గా బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవ్వడం, చూపు మసకబారడం లాంటివి చూస్తాము. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఒళ్ళంతా నీరు రావడం, కొంచెం దూరం నడవగానే ఆయాసంగా అనిపించడము, వాంతులు అవ్వడం, ఆకలి తగ్గడం, ఒళ్ళంతా దురదలుగా అనిపించడం లాంటివి చూస్తాము. కాబట్టి షుగర్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్స్ డయాగ్నోజ్ అయిన వెంటనే కొన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్ ఆ టైంకి అట్లీస్ట్ 6 months ఒకసారి అయినా కిడ్నీకి సంబంధించి కొన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ యూరిన్ లో ప్రోటీన్ లాస్ అనేది ఉందా లేదా, కిడ్నీకి సంబంధించి క్రియాటిన్ టెస్ట్, GFR లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి. లక్షణాలు వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. థ్యాంక్ యూ.